ఈ మధ్య అంటే లిటరల్లీ ఈ రోజే ఒక పేషెంట్‌ని చూసాను. ఆవిడ గురించే డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఇది చాలామంది ఇగ్నోర్ చేస్తారు. యోనిలో దురద అంటే సింపుల్‌గా మనకి యోనిలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని చాలామందికి తెలీదు. ఈ యోనిలో ఎక్కువగా దురద పుడుతుందంటే దాన్ని స్కిన్ ఇన్ఫెక్షన్ అని గానీ, ఏదైనా చిన్న ప్రాబ్లమ్ అని గానీ, ప్లస్ ఏంటి అంటే చూసుకోవడానికి ఉండదు. కిందేమన్నా మార్పులు ఉన్నాయా లేదా అనే చూసుకోరు. సింపుల్‌గా యోనిలో క్యాన్సర్ ఎట్లా తెలుస్తుంది అంటే తెల్లగా అవుతదక్కడ. యోని కలర్ మారిద్దనమాట. ఆ కలర్ మారినా సరే, లేదు దురద ఉంది చాలా రోజుల నుంచి. ఆ దురద 2 వారాల కంటే ఎక్కువుంది. మీరు మందులు రాసుకున్నారు, ఏం చేశారు, తగ్గలేదు. ఇలాంటప్పుడు డెఫినెట్‌గా క్యాన్సర్ స్పెషలిస్ట్‌ని కలిసి యోనికి సంబంధించిన క్యాన్సరా అనేది డీటెయిల్డ్‌గా తెలుసుకోవాలి. ఇది చాలా రేర్ క్యాన్సర్ కానీ వచ్చినా సరే ట్రీట్మెంట్ అనేది చాలా బెటర్‌గా ఉంటుంది. చాలా సార్లు ఎర్లీ స్టేజెస్‌లో వస్తే జస్ట్ ఒక సర్జరీతో పోయేది. సో, ఓన్లీ గుర్తుంచుకోవాల్సిందేంటంటే దురద ఎక్కువ రోజులు ఉండడం, కలర్ మారడం, పుండులా ఏమన్నా అవ్వడం యోని దగ్గర.